నమస్కారం. ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలని ఒక మంచి ఆలోచనతోటి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు 4వ మెగా పేరెంట్స్ డే గత 2 సంవత్సరాల్లో 3 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ పేరెంట్స్ డే అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో బాధ్యత గల ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఆ స్కూల్లో మౌలిక సదుపాయాలు ఏం అవసరం ఉన్నాయి, కనీసం అవి తెలుసుకొని వాటిని పరిష్కారం చేయాలి. అలాగే తల్లిదండ్రుల్ని విద్యార్థుల్ని చదువులో కూడా భాగస్వామ్యం చేసి పిల్లల యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా వాళ్ళు తెలుసుకునే విధంగా ఒక లీఫ్ యాప్ అనేది కూడా చేసి ప్రతిరోజు విద్యార్థి యొక్క బిహేవియర్ కూడా తెలుసుకునే విధంగా, అలాగే తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా ఒకరు స్కూల్లోకి వచ్చి పిల్లలతో పాటు భోజనం చేసి భోజనం యొక్క క్వాలిటీ కూడా యాప్లో పెట్టమని చెప్పేసి నారా లోకేష్ గారు పెట్టారు. ఈరోజు చాలా పాఠశాలలు చూసాం. కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ప్రైవేట్ స్కూల్స్ ని మించి ఈరోజు ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉందంటే అది కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే. రేపు సోమవారం నాడు నారా లోకేష్ గారు పునాదిపాడు రాబోతా ఉన్నారు. మన నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ గా నేను గతంలోనే పునాదిపాడుని సెలెక్ట్ చేశాను. అదృష్టవశాత్తు నారా లోకేష్ గారు కూడా అదే స్కూల్కి రాబోతా ఉన్నారు. కళాశాల ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. ఈరోజు పిల్లల్ని ఉద్దేశించి ఒక స్ఫూర్తిదాయకమైన ఒక ప్రసంగాన్ని కూడా ఇచ్చాను. చదువుకున్నంత మాత్రాన, డబ్బులు సంపాదించి తల్లిదండ్రుల్ని పోషించినంత మాత్రాన జీవితంలో విజయం సాధించినట్టు కాదు. సమాజానికి సామాజిక బాధ్యతతోటి 10 మందికి ఉపయోగపడినప్పుడే మన జీవితానికి పరమార్థం అని చెప్పేసి పిల్లలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. క్రమశిక్షణతో పిల్లలందరూ కూడా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి, చరిత్రలో మీ పేరు కూడా లిఖించబడాలి అని చెప్పేసి వారందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ రోజు కంకిపాడు మండలంలో 1,08,00,000 రూపాయల తల్లికి వందనం. ఎంతమంది తల్లులకైనా ఎంతమంది పిల్లలున్నా, ఒక తల్లికి 4, 5, 6 పిల్లలున్నా కానీ తల్లికి వందనం వేయటం జరిగింది. ఇక్కడ కంకిపాడు మండలంలో 1,08,00,000, గ్రామంలో 1,08,00,000 రూపాయలు ఈ గ్రామానికి సంబంధించి తల్లికి వందనం పేరుతోటి విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్ లో జమ చేయబడి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.